హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్లీ వెరీ సారీ, ఎప్పుడు 2 డేస్ బ్యాకే లాంగ్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్న హెయిర్ గురించి. ఫైనల్లీ హియర్ ఇట్ ఈస్. చూసేయండి మొత్తం. నేనైతే యానిక్ సెలూన్కి వచ్చానమాట నా హెయిర్ ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం. సో లాంగ్ వీడియో చూసేయండి, మొత్తం డీటెయిల్స్ అన్నీ షేర్ చేశాను. అండ్ వీళ్ళ అడ్రస్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అయితే ఇప్పుడు మేము ఎక్కడ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ఇక్కడ ఒక సెలూన్కి వచ్చాను అనమాట నేను. సో యాక్చువల్గా రాధాగోపాలం 2 సిరీస్ చాలా మంది అడుగుతున్నారు, కానీ దానికంటే ముందు ఒక షార్ట్ సిరీస్ అయితే రిలీజ్ చేస్తున్నాము. ఆ డీటెయిల్స్ అన్ని తర్వాత చెప్తాను, కానీ దానికోసం ఓవరాల్గా మా లుక్ అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఎప్పటి నుంచో నేను బొటాక్స్ గురించి మీతో మాట్లాడుతున్నాను కదా, సో అది చేయించుకోవడానికి అయితే నేను ఈ పార్లర్కి వచ్చాను అనమాట. సో యాక్చువల్లీ పూజకి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ సిలూన్ లో ఏది కావాలో అది చేయించుకోమను. అబ్బా, అది ఎందుకు? వాళ్ళ ఫ్రెండ్ ఇది కాబట్టి మా ఫ్రెండ్ డబ్బులు ఇస్తాం మనం. అట్లా కాదు, కానీ సో ఓవరాల్ లుక్ మార్చుకోవాలి కాబట్టి నీకెందుకు నేను చేయించుకో, మొత్తం నేను కడతా మా ఫ్రెండ్కి. అయితే హెయిర్ కట్ చేయించాలి. సో ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్ కాబట్టి బొటాక్స్ అనేది అది ఇప్పుడు నేను నా హెయిర్ మీద చేయించే ఎక్స్పెరిమెంట్ అనమాట. సో చాలా పార్లర్స్లో ఎలా చేస్తారో తెలీదు, ఏం కెమికల్స్ యూజ్ చేస్తారో తెలియదు కాబట్టి ఆల్రెడీ నేను ఇంతకు ముందు వచ్చాను ఒకసారి, అప్పుడు మొత్తం కనుక్కొని ఓకే అనుకున్న తర్వాత వచ్చాను అనమాట. అండ్ ఇంకా మన వాళ్ళంటే దగ్గరుండి చేయిస్తారు కాబట్టి పార్లర్కి రావడానికి వన్ ఆఫ్ ది రీజన్. సో ఇప్పుడు నేను అన్ని సర్వీసెస్ తీసుకోబోతున్నా. ఈ వీడియోలో నేను ఏమేమి తీసుకుంటున్నా, వాళ్ళు ఎలా చేస్తున్నారు అండ్ ఏంటి అనేది మొత్తం కవర్ చేస్తాం. మీరు చూస్తూ ఉండండి, చివరి వరకు చూస్తూ ఉండండి. కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతుంది, బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కంప్లీట్ గా వాళ్ళు పూజ కోసం డెడికేషన్ చేద్దాం అని చెప్పి మీరు ఈ వీడియోలో చూస్తారు. నేను ఎన్ని సర్వీసెస్ చేసుకుంటా అంటే అమ్మాయిగా ఒక ఎన్ని సర్వీసెస్ ఉంటాయో దానికి డబుల్ చేయించుకుంటాడు రాజా. లేదు, మా ఫ్రెండ్ గారు ఉన్న మెనూ మొత్తం వాడేస్తాను. యాక్చువల్లీ రీసెంట్ గా ఇక్కడ విజయవాడ బ్రాంచ్ ఇది రీసెంట్ గా స్టార్ట్ చేశారు. బికాస్ ఏంటంటే ఇప్పుడు 50 బ్రాంచెస్ పెట్టాడు. అష్రఫ్ అలీ ఫౌండర్ అనుకోండి. నేను జిత్తు తెలుసా మీకు? అదే వరద వచ్చినప్పుడు కెమెరామెన్ అడ్వర్టైజ్ అని చెప్పి చాలా కింద అప్రిషియేట్ చేశారు కదా. జిత్తు సాగర్, నేను అష్రఫ్ అలీ అంతా చాలా ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ టైప్. జిత్తు లవ్ స్టోరీ కూడా అక్కడ స్టార్ట్ అయింది. ఎవడు అడిగాడు నిన్ను? సో యా, ఇప్పుడు నేను అన్ని సర్వీసెస్ తీసుకోబోతున్నాను కాబట్టి ఒక్కొక్కటి ఎలా ఉంది నా ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, ఆల్రెడీ నేను మాట్లాడుకున్నా. సో ఏంటంటే ఎలా ఉంది సర్వీసెస్, ఎలా చేస్తున్నారని నేను చూపిస్తాను. ఇది ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో అసలు నార్మల్గా అయితే మనం వెళ్తాం కాబట్టి తీస్తాం, కానీ ఈ లాంగ్ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే బొటాక్స్ మీద నాకే బోల్డ్ డౌట్స్ ఉన్నాయి వాళ్ళతో మాట్లాడేదాకా. మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను ఆ ట్రీట్మెంట్ చేయించుకుందాం అని చెప్పి. సో అది ఎలా చేస్తారు, ఏంటి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, సో మిగతా సర్వీసెస్ కూడా వీళ్ళ దగ్గర ఏమున్నాయని ఈ వీడియోలో కవర్ చేస్తాను. లాస్ట్లో మన సబ్స్క్రైబర్స్ కోసం ఎంతో కొంత డిస్కౌంట్ కూడా అడుగుతా. యాక్చువల్లీ నేను ఏది ఎప్పుడు చెప్పను ప్రమోషన్ కానీ, అసలు నేను ఏది ఇన్వాల్వ్ అవును. బట్ మా ఆవిడ నేను కంపల్సరీగా ప్రమోట్ చేస్తాను, ఎందుకంటే 2018లో స్టార్ట్ చేశాడు సిరీస్. ఫస్ట్ బ్రాంచ్ 18, 19, 20, 21, 22, 23, 24 వితిన్ 6 yearsలో 50+ బ్రాంచెస్ పెట్టారు. అంటే ప్రొడక్ట్ ఎంత గుడ్ అయితే అక్కడ దాకా వెళ్ళింది. మా ఆవిడ నేను చాలా మెచ్చుకుంటున్నాను. దట్స్ వై పర్సనల్గా వాడు అడగకపోయినా నేను ప్రమోట్ చేస్తాను. నేను కూడా మెచ్చుకుంటాను, ఎందుకంటే ఇలాంటి సర్వీసెస్ బయట చేయించుకోవడం ఏమంటారు, నమ్మి కష్టం. నేను అసలు నా హెయిర్ మీద చచ్చిన ఎక్స్పెరిమెంట్ చేయను. నా పెళ్ళి ఎప్పుడు అనుకున్నాను, ఇప్పటి వరకు వెయిట్ చేసింది, అందుకే నాకు ట్రస్ట్ వచ్చిన తర్వాత నా హెయిర్ మీద ఎక్స్పెరిమెంట్ చేద్దామని. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అసలు నేను ఇక్కడికి రావడానికి. హెయిర్ నా మెయిన్ రీజన్. మా ఊరు అడగకుండానే నేను చెప్పేస్తున్నాను, పూజా మేలి పేరు చెప్తే 15% డిస్కౌంట్ ఇస్తారు, రాధాబాబు పేరు చెప్తే 20%. ఏం కాదు, పూజా మేలి పేరు చెప్తేనే మీకు ఎక్కువ 10% పూజా మేలి. ఏం కాదు, రాజాబాబా అని చెప్పండి 20% వస్తుంది. ఏంటి మన కామెంట్ లో రాజాబాబా వస్తున్నారు, అన్నా అని అంటున్నారు ఎక్కువ. అన్న అనట్లా, అన్న అని అంటారు, కెమెరామెన్ అంటున్నారు. కెమెరామెన్ పెళ్లి కూడా అవ్వలేదు పాపం, బావా అంది. సో గైస్ ఇప్పుడైతే నేను ఫస్ట్ రాజాబాబా అన్నది 20% పెట్టుకోండి నోటి. ఏం కాదు, పూజా మేలి 10%. నన్ను నమ్మండి గైస్, ఇది మన ఛానల్ ఉన్నది అమ్మండి గైస్, నమ్మండి ఉన్నది అమ్మండి. ఏం కాదు గైస్. ఎనీవే ఇప్పుడైతే నేను ఫస్ట్ వ్యాక్సింగ్ వెళ్తాను, ఆ తర్వాత హెయిర్ కట్, బొటాక్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత హెయిర్ కట్ చేస్తాను, అప్పుడు ఇంకా బాగా వస్తుందంట. సో లెట్స్ గో.
నా పేరు శివాత్రి. కోత 2. సర్వీస్ కంప్లీట్గా చెప్తాను, మీకు ఇబ్బంది లేదు. మీకు ఏ డ్రెస్ కలర్ ఏ కలర్ కావాలో నాకు ఒకసారి మెసేజ్ చేయండి, నేను మీకు ఆ కలరే హెయిర్ బాగా లాస్ అవుతుంది. అదే ఒక్క సెటప్ అయిపోతారు అంటే డాండ్రఫ్ కంప్లీట్ రిమూవ్ అవ్వాలి. ఇక్కడ మెన్స్కి కూడా బోల్డ్ ప్యాకేజెస్ ఉన్నాయి. చక్కగా మంచి సర్వీసెస్ అయితే తీసుకున్నాడు రాజా. హెయిర్ కట్ అని, హెయిర్ స్పా మంచిగా. సో అదే చెక్ చేసుకున్నాడు ఏం చేయించుకుందాం అని చెప్పి. స్టార్టింగ్లో బిల్డప్ ఇచ్చాడా, నేనేం చేయించుకోను అన్ని పూజాకే అని. సో ఇప్పుడైతే రవళికి ఆ రోజు 10K సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి దానికి హెయిర్ కట్ చేపిద్దామని అయితే తీసుకొచ్చాను. దానికి వేరే పని ఉందంట, అందుకే ఫాస్ట్గా దానికి హెయిర్ కట్ చేపించేద్దాము అని పంపించేద్దాం అనుకున్నా. రాగానే మంచిగా వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. వాళ్ళకి పక్కనే కేఫ్ కూడా ఉంటుంది, మనకి చక్కగా స్నాక్స్ లేకపోతే డ్రింక్స్ తీసుకోవడానికి. అండ్ ఫైనల్గా దాని హెయిర్ కట్ చాలా బాగా వచ్చింది, మీరు చూసే ఉంటారు దాని షార్ట్స్లో. అండ్ ఇంకా నేను ఐబ్రోస్ చేయించుకున్నా, ఆ తర్వాత వ్యాక్స్ చేయించుకుంటున్నాను అనమాట. ఎవ్రీ మంత్ వ్యాక్స్ అయితే చేయించుకుంటాను నేను. నెక్స్ట్ ఫేషియల్ అయితే చేయించుకున్నా. వీళ్ళ దగ్గర హైడ్రా ఫేషియల్ కూడా ఉంది, కానీ నా ఫేస్కి ఏం సెట్ అవుతుందో చూసి చేయించుకున్నాను నేను. డీటాన్ అండ్ డైమండ్ ఫేషియల్. డీటెయిల్ కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది అండి నా ఫేస్. తెలుస్తుంది. మీ ఫేస్ బాగుంది మేడం, కాకపోతే కొంచెం దాటానికి బాగుంది. వరదలు వచ్చిన తర్వాత యాక్చువల్లీ ముందు కొంచెం ఇంకా బాగుండేది. వరదలు వచ్చిన తర్వాత ఎందుకు సడన్ గా బాగా బ్లాక్ అయిపోయింది. ఏమో ఏం జరిగిందో తెలియదు కానీ బాగా. అండ్ దట్టు మేము ఆ నెలలో నడుచుకొచ్చిన తర్వాత ఒక 10-15 రోజులు ఏదైనా గుహలో ఉంచేసి ఉంటారు కదా, అయిపోయింది మా ఫేస్. ఎందుకో మరి అసలు అట్లా లోపల ఉన్నారు కదా మమ్మీ, వెంటిలేషన్ లేదు కూడా అవుద్ది, కరెంట్ లేదు ఏం లేదు. అండ్ దట్టు మాకేంటంటే అక్కడ సాల్ట్ వాటర్ అనమాట, పవర్ ఉంటేనే మంచి వాటర్. నా ఫేస్ ఫుల్ ట్యాన్ అయిపోయిందనమాట, అందుకని ఫస్ట్ అయితే డీటాన్ వేయించుకున్నాను. అండ్ తర్వాత డైమండ్ ఫేషియల్ చేశారు. నాకైతే బాగా అనిపించింది, చాలాసేపు మసాజ్ చేశారు ఫేస్ అదంతా స్క్రబ్ చేసి. సో సర్వీస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ తర్వాత మానిక్యూర్ పెడిక్యూర్ చేయించుకుందాం అనుకున్నా. నేను మానిక్యూర్ పెడిక్యూర్ ఎక్కువ చేయించుకోను, బట్ ఇవాళ ఎలాగో పార్లర్కి వచ్చాం కదా, హెయిర్కి 3 hours పడుతుందని సో డే అంతా డెడికేట్ చేసి ఇంకా మానిక్యూర్ పెడిక్యూర్ అవి కూడా చేయించుకున్నా. అన్ని సర్వీసెస్ తీసుకున్నా, నాకు చాలా బాగా నచ్చినాయి. సో మానిక్యూర్ పెడిక్యూర్ కూడా చాలా జాగ్రత్తగా నీట్గా చేశారనమాట. నెయిల్స్కి కానీ ఏదైనా మసాజ్ చేశారు. అండ్ ఆల్సో మనకి డీటాన్ ప్యాక్స్ కూడా వేశారు, స్క్రబ్ చేశారు. మనం ఫేస్ని పట్టించుకున్నంతగా చేతుల్ని కాళ్ళు పట్టించుకోము. నా కాళ్ళు అయితే మరీ నల్లగా ఫుల్ ట్యాన్ పట్టేసి ఉంటాయి, ఎందుకంటే నేను ఎక్కువ పెడిక్యూర్ చేయించుకోను. అండ్ దట్టు కేర్ కూడా ఎక్కువ తీసుకోను అనమాట చేతులకి కాళ్ళకి. నేనే కాదు, మోస్ట్ ఆఫ్ ది 90% అలానే ఉంటారు. సో ఎలాగో వచ్చాను కదా అని చెప్పి ఎలా చేస్తారు ఏంటి అని చూద్దామని మానిక్యూర్ పెడిక్యూర్ కూడా చేయించుకున్నాను అనమాట. పెడిక్యూర్ చేసేటప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా చేశారు. బికాజ్ నేను లాస్ట్ టైం వేరే పార్లర్ చేయించుకున్నప్పుడు రుద్ది పడేశారు, అప్పుడు చాలా బ్లడ్ వచ్చింది కింద. సో అందుకని ముందే చెప్పాను కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి చూసుకోండి, అంటే క్రాక్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట నాకు, అందుకని చెప్పేసి అక్కడ చాలా జాగ్రత్తగా స్క్రబ్ చేశారు. అండ్ పెడిక్యూర్ మానిక్యూర్ చాలా బాగా చేశారు, చాలా ఓపిక్గా చేశారు. దానికి కూడా చాలా టైం పట్టేసింది నాకు. యాక్చువల్లీ తొందరగా అయిపోతుంది అనుకున్నా, కానీ స్క్రబ్ చేసి హ్యాండ్స్కి లెగ్స్కి మంచిగా స్క్రబ్ చేశారు. బికాజ్ డీటాన్ లాగా స్క్రబ్ చేసి మంచిగా ప్యాక్ కూడా వేశారనమాట.
మంత్లీ ఒకసారి ఇలా చేయించుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అట్లీస్ట్ ఒక మనం మెయింటైన్ చేసినట్టు ఉంటుంది. దిస్ ఇస్ వెరీ బేసిక్ కేర్ మనం బాడీకి మెయింటెనెన్స్కి చేసేది. మానిక్యూర్, పెడిక్యూర్ కానీ, వ్యాక్స్, లేకపోతే బేసిక్ ఫేషియల్ అంటే డీటాన్ లాంటిది అట్లా. సో అందుకని వచ్చాను కదా అని పనిలో పని ఇవి కూడా చేయించేసుకున్నాను. చాలా రిలాక్సింగ్ అనిపించింది అండ్ సర్వీస్ కూడా చాలా బాగుంది. చాలా ఓపిక్గా చేశారు. అసలు రాజా నేను ఏం సర్వీస్ చేసుకుని మొత్తం నువ్వే చేసుకో, చక్కగా వీడియో తీసి పెడతా అని చెప్పాడు. అసలు నన్ను వదిలేసి చక్కగా తన పార్టీకి తను హెయిర్ స్పా అని, మసాజ్ అని స్టార్ట్ చేసేసాడు. యాంటీ డాండ్రఫ్ షూటింగ్స్ వల్ల డాండ్రఫ్ బాగా పట్టేసింది. సో లోరియల్ వాళ్ళది యూజ్ చేశారు, మసాజ్ కూడా చేశారు, బాగా చేశారు. ఫైనల్లీ నా హెయిర్ దగ్గరికి వచ్చేసాము. ఫస్ట్ అయితే వాష్ చేసేస్తున్నారు. నేను ఏ ట్రీట్మెంట్ తీసుకున్నారని డీటెయిల్స్ షేర్ చేస్తాను. అయితే ఈ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ముందు నేను చాలా పార్లర్స్కి వెళ్ళాను, రీసెర్చ్ చేశాను, చేయించుకోవచ్చా వద్దా, లేకపోతే ఎక్కడ బాగా చేస్తారు, ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు అని చెప్పి. సో ఫైనల్లీ ఈ పార్లర్ అయితే ఫిక్స్ అయ్యాను నేను. తెలిసిందే కదా, సెలూన్కి వెళ్తే ఆడవాళ్ళు ఎలా ఉంటారు, చాలా సేపు అయిపోయింది. అది నా హెయిర్కి నేను బొటాక్స్ తీసుకున్నాను అనమాట. ట్రీట్మెంట్ కెరటిన్, స్ట్రైట్నింగ్, సాఫ్ట్నింగ్ ఇట్లా చాలా ఉంటాయి. నేనైతే బొటాక్స్ తీసుకున్నా. బికాస్ కంపారిటివ్లీ కెరటిన్తో కెమికల్ చాలా తక్కువ యూజ్ చేస్తారు, మనకి హెయిర్ ఫాల్ అలాంటివి ఏమి ఉండవు. అండ్ నా హెయిర్కి కావాల్సింది ప్రాపర్ ప్రోటీన్, కానీ నాకేమీ సాఫ్ట్ హెయిర్ లేకపోతే స్ట్రైట్ హెయిర్ అవసరం లేదు. అంటే ఫస్ట్ మన హెయిర్కి ఏం కావాలని గోల్ ఫిక్స్ అవ్వాలి. నాకైతే స్ట్రైట్ హెయిర్ లేకపోతే ఇది కాదు. నా గోల్ ఏంటంటే ఎక్కువ ఫ్రీజ్ ఉండకూడదు, మెయింటెనెన్స్ ఉండాలి అండ్ మంచిగా హెల్తీగా కనిపించాలని చెప్పి. సో అందుకని చెప్పి నాకు వీళ్ళు నా హెయిర్ అంతా చెక్ చేసి బొటాక్స్ సజెస్ట్ చేశారు. అందుకే నేను బొటాక్స్ ట్రీట్మెంట్ తీసుకున్నా. ఇది హెయిర్ బట్టి ఉంటుంది. ఆల్మోస్ట్ నాది కొంచెం లాంగ్ ఉంటుంది కాబట్టి 4 hours టైం పట్టింది అనమాట. ఇదేంటంటే మనకి ఎక్స్టర్నల్గా ప్రోటీన్ ఇస్తారు హెయిర్కి, దాన్ని లాక్ చేస్తారు ప్రోటీన్ ఇచ్చి. సో అది ప్రాసెస్, ఓవరాల్ ప్రాసెస్. కెరటిన్ ఏంటంటే కెమికల్ ట్రీట్మెంట్, కొంచెం హెయిర్ ఫాల్ అలా ఉండొచ్చు అన్నారు. అందుకే నేను బొటాక్స్ ట్రీట్మెంట్ తీసుకున్నా. సో బాగా ఫ్రీజ్ అయిపోతుంది నా హెయిర్, బాగా రఫ్గా ఉంటుందన్నమాట. సో దానికోసం అని చెప్పి బొటాక్స్ తీసుకున్నా. వీళ్ళు చాలా మంచి ప్రొడక్ట్స్ యూస్ చేశారు. నేను ఆన్లైన్లో చెక్ చేసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకొని ఏం ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నారు అన్నీ మాట్లాడుకొని ఈ ట్రీట్మెంట్కి దిగానమాట. అండ్ కమింగ్ టు కాస్ట్కి వస్తే నాకు ఇది హెయిర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. చాలా లాంగ్ హెయిర్ అయితే కొంచెం వేరేగా కాస్ట్ చేస్తారు. సో నా హెయిర్కి మాత్రం 8,000 అలా ఛార్జ్ చేశారు. నేను నా హెయిర్ బయట చూపించుకున్నప్పుడు చాలా మంది దగ్గర రీసెర్చ్ చేశాను కదా, ఆల్మోస్ట్ 15,000 అలా చెప్పారు హెయిర్కి. సో నాకైతే వీళ్ళు 8,000కి అలా చేశారనమాట. మన సబ్స్క్రైబర్స్కి కూడా అంతే డిస్కౌంట్ కూడా ఇస్తారు. అండ్ 1000 అబోవ్ బిల్ చేసిన వాళ్ళకి కూడా 20% డిస్కౌంట్ ఉంటుంది. అండ్ నా హెయిర్ చూసారా, చెయ్యకముందు ఎంత రఫ్గా ఉందో అండ్ చాలా స్ప్లిట్ ఉన్నాయి, ఫుల్ ఫ్రీజ్గా ఉండింది. సో ఫైనల్గా అయితే కాసేపు రిలాక్స్ అవుతున్నాను అనమాట. ప్రోటీన్ పెట్టి లాక్ చేస్తారు మన హెయిర్ని కాసేపు. అండ్ ఇన్ మీన్ వైల్ రాజా గారు చక్కగా పెడిక్యూర్ చేసుకుంటున్నారు. సో నేను ఏంటంటే హెయిర్కి చేసేటప్పుడు చాలా ఆలోచిస్తాను, 1-2 సార్లు ఆలోచించి అప్పుడు దిగుతాను. సో వీళ్ళ దగ్గర కూడా ముందు టెస్ట్ చేయించుకొని ఓకే ప్రొడక్ట్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత వచ్చానమాట. సో ఒక స్టెప్ అయిపోయింది, అలా స్టెప్ బై స్టెప్. ఆల్మోస్ట్ టైము 12 అవుతుంది, కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ చేయించుకోవాలని అనుకున్నాం. బికాజ్ ఈ హెయిర్ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ హెయిర్ సెట్ అవ్వడానికి, హెయిర్ వాష్ చేయడానికి 2-3 days టైం పడుతుంది. అప్పటికే 12 అయింది. అంత ఓపిక్గా నుంచొని చేస్తున్నారు ఆయన. అప్పటికే 2 hours నుంచి నా హెయిర్ మీద పని చేస్తున్నారు. ఇంకొక 1.5 hour పట్టిద్ది ఆల్మోస్ట్. సో ఫైనల్లీ మంచిగా జరిగింది నాకు ట్రీట్మెంట్ అయితే. నాకైతే చాలా బాగా అనిపించింది, ఫుల్ సాటిస్ఫై అయ్యాను నేను.
నేను కూడా స్ట్రైట్నింగ్ చేసి ఆ పొగ చూసినప్పుడు చాలా భయపడిపోయాను, ఏమవుతుంది నా హెయిర్కి, ఏం చేస్తున్నారని. ఏం లేదు అని చెప్పారు. దీనివల్ల డ్యామేజ్ ఏం అవ్వదు మేడం, జస్ట్ మీ హెయిర్కి ప్రోటీన్ ఎక్స్టర్నల్గా ఇచ్చి దాన్ని లాక్ చేస్తున్నామని చెప్పి. అప్పటికే 12 అయిపోయింది, నాకేమో ఫుల్ నిద్ర వస్తుంది. బట్ ఆయన మాత్రం చాలా ఓపిక్గా చేస్తున్నారనమాట. సో అది నేను చూసుకుంటున్నా బాగానే ఉందా అని. సో బాగా చేశారు, ఏం భయపడకండి. ఇవన్నీ ట్రీట్మెంట్లో పార్ట్ అనమాట. సో కొత్తగా ఎవరైనా చేయించుకోవాలనుకున్నా, కొత్తగా ఎవరైనా చేయించుకున్నా, సో ఎవరే భయపడకండి, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. హెయిర్ ఫాల్ ఏం లేదు. అట్ ప్రజెంట్ నేను చేయించుకున్న ఆల్మోస్ట్ 10 days అవుతుంది. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ఓకేనే తెలుసు అది అంతే వస్తుంది. భయ ఈజ్ ఇట్ ఓకే? प्रोडक्ट वाला वस्तुना स्मोक हेयर डैमेज नहीं होगा, हेयर रिपेयर होगा. మాస్క్ తీసి నవ్వచ్చు కదా, మీ సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు. బొచ్చు మొత్తం కలుగుతా ఫేస్కి డైమండ్ ఫేషియల్ చేయించుకున్నాం అసలు. ప్రొడక్ట్ చూసారా? చూడలే స్పెట్స్ అలా ఉందా? ట్రై చేయకూడదు. लेट है. లీవ్ वाली बात कर. అది మాస్క్ But this is not final result. పూజ ఎదురా తెంగర మొహం వేసుకొని తెంగర జుట్టు వేసుకొని గోక్కుంటుండేది కదా ఎదురా. డబ్బులు ఎక్కువ అయ్యి అయిపోయిందా? ఉండలేదు అవసరం అనుకుంటున్నాను. ఆడంతా బాగున్నాడు. ట్రీట్మెంట్ అయ్యాక నా హెయిర్ ఫుల్ స్ట్రైట్ అయిపోయింది, బాగా స్ట్రైట్ అయిపోయింది, అండ్ లెంత్ కూడా బాగా పెరిగిందనమాట. కానీ దిస్ ఈజ్ నాట్ ద ఫైనల్ రిజల్ట్. ఇప్పుడు కాదు, మనకి ఒక నైట్ అంతా ఉంచిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మనకి హెయిర్ వాష్ చేస్తారనమాట. ఇప్పుడైతే ఇలా ఉంది నా హెయిర్, చూడటానికి కొంచెం లాంగ్గా కూడా అనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాం, టైం చాలా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 2 అవుతుంది. లాంగ్ అనిపిస్తుంది. लॉन्ग होगा స్ట్రైట్నింగ్ వల్ల కదా, స్ట్రైట్నింగ్ లాంగ్ तो 3 inch लॉन्ग. సో అయితే ఇది ఇప్పుడు ఎలా అయిపోయింది, కానీ రేపు ఆఫ్టర్నూన్ వాష్ చేయడానికి వస్తాం కదా, అప్పుడు ఫైనల్ రిజల్ట్ తెలుస్తుంది. సో బాయ్, సే హాయ్. సారీ నూనె పెట్టుకున్నట్టుంది కదా ఫుల్. నిన్న అట్లా ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు హెయిర్ వాష్కి అయితే వచ్చాం. కానీ చాలా బారుగా కనిపిస్తుంది, గాడితో ఒకలాగా ఉంది. సో ఇప్పుడు హెయిర్ వాష్ చేసిన తర్వాత చూడాలి ఎలా ఉండిద్ది ఏంటి అని.
సో ఇప్పుడు హెయిర్ వాష్కి అయితే వచ్చానమాట నేను. వెయిట్ చేస్తున్న ఈలోపు మళ్ళీ ఇంకొక వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. రాత్రంతా చాలా జిడ్డుగా అట్లా అనిపించింది కానీ బట్ ఇప్పుడు హెయిర్ వాష్ చేసేస్తే సెట్ అయిపోతుంది. మళ్ళీ స్ట్రైట్నింగ్ చేసి మళ్ళీ హెయిర్ వాష్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అండ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఈ పార్లర్ని, ఈ సెలూన్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా మీకు డిస్కౌంట్ అయితే ఇస్తారనమాట. 1000 అబోవ్ బిల్ చేసినా ఇస్తారు. అండ్ మనకి బొటాక్స్ కూడా దగ్గరుండి మంచి ప్రొడక్ట్స్ యూస్ చేస్తారు. ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే నేను కింద వాళ్ళ డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో హెయిర్ వాష్ మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్ రిజల్ట్ ఇలా ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఫుల్ సాఫ్ట్ అయిపోయింది. కానీ నాకు కొంచెం కర్లీగా ఉంటే ఇష్టం. ఇలా 100% సాఫ్ట్గా ఏమి ఉండదు. డేస్ పెరిగే కొద్దీ మనకి ఏంటంటే నార్మల్ న్యాచురల్ లాగే వచ్చేస్తుంది హెయిర్. సో ఫైనల్గా అయితే నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అయ్యాను. అంతే వీడియో. బాయ్. సో గైస్ ఫైనల్గా ఇట్లా ఉంది రిజల్ట్ హెయిర్ వాష్ చేసిన తర్వాత. సో చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. నేను నెయిల్ పాలిష్ చేసుకున్నా కాబట్టి పట్టుకోవట్లేదు కానీ చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. సో 2 days తర్వాత మళ్ళీ మనం వాష్ చేస్తే 60-70% ఇలానే స్ట్రైట్గా ఉంటుంది. సో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్తాను. నాకైతే సర్వీస్ బాగా నచ్చింది, బాగా చేశారు. చాలా పేషెన్సీగా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఫేషియల్ చేయించుకున్నాను నేను నిన్న. ఊరికే కావాలని ఏం రాసుకోలేదు, రిజల్ట్ కనిపిస్తుందా లేదా అని చెప్పి. నేను చేయించుకుంది డీటాన్ కదండి, డీటాన్ ప్లస్ డైమండ్ చేయించుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ దానికే 1 hour పట్టింది. చాలా పేషెన్సీగా నీట్గా స్టెప్ బై స్టెప్ బాగా చేశారు. నాకు బాగా నచ్చింది ఫేషియల్ సర్వీస్ మాత్రం. సో నా హెయిర్ అయితే ఫైనల్గా ఉంది. ఫుల్ సాఫ్ట్ ఇప్పుడు కనిపిస్తుంది కానీ నార్మల్గా ఒక 60-70% సాఫ్ట్ ఉండిద్దంట. తర్వాత నార్మల్ అయిపోతుంది. ప్రస్తుతానికైతే చిక్కులు లేకుండా ఫ్రీజీగా లేదు. దానికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సో నేను డీటెయిల్స్ అన్నీ కామెంట్ డిస్క్రిప్షన్ అన్నీ మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ట్రీట్మెంట్ అయిన షాంపూ తీసుకున్నాం, మర్చిపోయాను. ఇది ట్రీట్మెంట్ తర్వాత యూజ్ చేయాల్సిన షాంపూస్. సో ఈ షాంపూస్ కూడా తీసుకున్నాను అనమాట నేను. సో అది అంతే. ఈ వీడియో మీకు కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. బొటాక్స్, కెరటిన్ వీటిలో ఏది బెస్ట్ అయితే నేనైతే ఇదే సజెస్ట్ చేస్తాను. సో ప్రీవియస్ క్లిప్స్లో నేను ఆల్రెడీ దీని గురించి మాట్లాడి ఉంటాను కాబట్టి ఈ వీడియో ఏం చేసిస్తున్నాను. అంతే ఈ వీడియో. బాయ్.